Psalms chapter 27 and verse 10. For my father and my mother have forsaken me, but the Lord will take me in. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. ఒకవేళ పరిస్థితులు తల్లిదండ్రుల నుంచి నన్ను వేరు చేసినప్పటికీ మరి యెహోవా తండ్రి మాత్రం నా దేవుడు మాత్రం నన్ను చెయ్యి విడిచడు. ఆయన నన్ను చేరదీసుకుంటారు, ఆయన దగ్గరికి ఆదరిస్తారు, నన్ను ప్రేమిస్తారు, నాకు కావాల్సిన ప్రతిదీ చూసుకొని వారుగా ఉంటారు అని దావీదు మహారాజు దేవుని ఎడల ఎంతో గొప్ప విశ్వాసంతో ఈ మాటలు చెప్పుతూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, నా తల్లిదండ్రులు నన్ను విడిచిను. కొంతమంది కొన్ని పరిస్థితుల వల్ల తల్లిదండ్రులకు దూరం అవుతూ ఉంటారు. వారు చనిపోవటం కానీ లేదా వేరే ఏదన్నా కారణాల వల్ల తల్లిదండ్రులకు దూరం అవటం కానీ జరిగినప్పుడు మరి దేవుడు వాళ్ళని చూసేటటువంటి వారిగా ఉంటారంట. తల్లి తండ్రి అయి ఉంటారంట దేవుడు అలాంటి వారికి. నా తల్లిదండ్రులు నన్ను విడిచిను, యెహోవా నన్ను చేరదీయును. ఈ వాక్యం ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ప్రియమైన వాళ్ళారా. అయితే ఇందులోని శక్తిని మనం ఆశ్రయించాలి అంటే ఖచ్చితంగా వాక్యాన్ని మనం విశ్వసించి తీరాలి. మనం విశ్వసిస్తేనే అది మనకి జరుగుతుంది, లేకపోతే దానిలో ఉన్న శక్తిని మనం ఆశ్రయించలేము. ఎందుకంటే నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని దేవుడు. నువ్వు విశ్వసిస్తే నువ్వు బాగోవాలి. చాలామంది వచ్చి నన్ను బాగు చేయతండి అని అడిగినప్పుడు నువ్వు విశ్వసిస్తున్నావా నేను బాగు చేయగలనని కొంతమందిని అడిగారు. కొంతమందినేమో నీ విశ్వాసమే నిన్ను బాగు చేయనుగాక అని చెప్పి అన్నారంటే మనలో విశ్వాసం ఉంటే దేవుని పరిశుద్ధ వాక్యం పట్ల, ఆయన చెప్పినటువంటి మాటల పట్ల మనకు విశ్వాసం అనేది ఉంటే తప్పనిసరిగా ఆ వాక్యం మన పట్ల నెరవేర్చబడుతుంది. ఆ ప్రామిస్